అయితే చూడండి, మనం జాంగో అప్లికేషన్ రన్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ మనకి లోకల్ హోస్ట్ 8000లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. అదే నేను స్లాష్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబౌట్ అని హిట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ స్లాష్ తర్వాత మనం ఏదైతే రాస్తామో దీన్ని ఎండ్ పాయింట్ అంటారు, అంటే యూఆర్ఎల్ తాలూకా ఎండ్ పాయింట్. వీటిని మనం కస్టమ్గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్స్ని కస్టమ్గా ఎలా డిఫైన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. చూడండి, కస్టమ్ ఎండ్ పాయింట్స్తో యూఆర్ఎల్ క్రియేట్ చేయడానికి మనకి రౌట్ కావాలి. ఈ రౌట్లో మనం చూపించే అవుట్పుట్కి వ్యూ కూడా కావాలి. సో ఇప్పుడు ఈ రౌట్ అండ్ వ్యూస్ని ఎలా డిఫైన్ చేస్తామో ప్రాక్టికల్గా చూద్దాం. మన జాంగో ప్రాజెక్ట్లో చూడండి, సాటర్డే పేరుతో మనకు ఒక జాంగో ప్రాజెక్ట్ ఉంది. ఈ సాటర్డే లోపల ఇదే సాటర్డే పేరుతో మనకు ఒక చైల్డ్ ఫోల్డర్ కూడా ఉంది. ఇప్పుడు మనం కస్టమ్ యూఆర్ఎల్స్ని డిఫైన్ చేయడానికి, అంటే కస్టమ్ ఎండ్ పాయింట్స్తో యూఆర్ఎల్స్ డిఫైన్ చేయడానికి ఈ సాటర్డే అనే చైల్డ్ ఫోల్డర్ లోపల urls.py అని ఒక యూఆర్ఎల్స్ ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల ఇక్కడ చూడండి యూఆర్ఎల్స్ ప్యాటర్న్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లోపల పాత్ పేరుతో ఒక రౌట్ ఉంది. అయితే మనం ఇండివిజువల్గా కస్టమ్ ఎండ్ పాయింట్స్తో యూఆర్ఎల్ డిఫైన్ చేయడానికి ఇదే లిస్ట్ లోపల పాత్ తీసుకొని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మనం ఏ పేరైతే మన రౌట్కి పెడదాం అనుకుంటున్నాం ఎండ్ పాయింట్ కింద అది ఇలా రాసి తర్వాత స్లాష్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఆర్గ్యుమెంట్ వ్యూస్ అనే ఒక ఫైల్ నుంచి మనకి ఒక ఫంక్షన్ ద్వారా ఈ పర్టికులర్ రౌట్ హిట్ చేసినప్పుడు అవుట్పుట్ కింద ఆ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఇదే సాటర్డే అనే ఈ ఫోల్డర్ లోపలే ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి వ్యూస్ అని మాత్రమే పేరు పెట్టాలి, అంటే views.py. ఈ ఫైల్ లోపల మనం ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి మనకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను అబౌట్ పేజ్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి పారామీటర్ కింద ఒక రిక్వెస్ట్ని పాస్ చేసి ఈ ఫంక్షన్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కోసం రిటర్న్ అనే కీవర్డ్తో పాటు ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది HTTP రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి జాంగో నుంచి, అంటే ఒక మాడ్యూల్ ఫ్రమ్ జాంగో డాట్ HTTP ఈ మాడ్యూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది ఇంపోర్ట్ HTTP రెస్పాన్స్. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్ నుంచి మనం రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నప్పుడు రిటర్న్ కీవర్డ్తో పాటు HTTP రెస్పాన్స్ పారాంథసిస్లో మనం ఈ రౌట్, అంటే ఈ అబౌట్ అనే రౌట్ హిట్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఈ HTTP రెస్పాన్స్కి పారాంథసిస్లో ఎన్కోడ్స్లో రాస్తాం. సో ఇక్కడ ఎన్కోడ్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఇలా రాసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబౌట్ అనేది మన ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్కి వస్తున్న అవుట్పుట్, అంటే ఈ ఎండ్ పాయింట్ హిట్ చేసినప్పుడు మనకు వస్తున్న అవుట్పుట్ అనేది వ్యూస్ నుంచి ఈ అబౌట్ అనే ఫంక్షన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ డాట్, అంటే ఈ డాట్ అనేది కరెంట్ ఫోల్డర్. ఇక్కడ మన కరెంట్ ఫోల్డర్ ఏది, సాటర్డే అనేది మన కరెంట్ ఫోల్డర్. సో ఈ కరెంట్ ఫోల్డర్లో ఉన్న ఇంపోర్ట్ వ్యూస్, అంటే కరెంట్ ఫోల్డర్లో ఉన్న వ్యూస్ నుంచి మనం ఈ ఫంక్షన్స్ అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇప్పుడు రౌట్ డిఫైన్ చేసేటప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద వ్యూస్ డాట్ ఈ పర్టికులర్ రౌట్ తాలూకా ఫంక్షన్, అంటే ఇక్కడ అబౌట్ పేజ్ ఇలా రాసిన తర్వాత కస్టమ్ ఎండ్ పాయింట్తో యూఆర్ఎల్ డిఫైన్ చేసినట్టు ఇప్పుడు దీన్ని సేవ్ చేసి, అలాగే మన అప్లికేషన్ రన్నింగ్లో ఉండటం కూడా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ లోకల్ హోస్ట్ 8000లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం బ్రౌజర్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి అబౌట్ అని ఈ ఎండ్ పాయింట్ ఇచ్చి లోకల్ హోస్ట్ 8000కి ఎంటర్ హిట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ హలో వరల్డ్ అని మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. అంటే ఈ అవుట్పుట్ అనేది మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్, నేను ఒకసారి క్లోజ్ చేసి ఈ వ్యూస్లో ఉన్న ఈ అబౌట్ పేజ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ నుంచి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే ఈ అవుట్పుట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అబౌట్ అనే రౌట్ హిట్ చేసినప్పుడు మాత్రమే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబౌట్ అని కాకుండా హోమ్ అని రాసి హిట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఈ హోమ్ పేరుతో ఎలాంటి రౌట్ అనేది లేదు. ఇలా మనం డిఫరెంట్ ఎండ్ పాయింట్స్తో ఎన్నైనా సరే రౌట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రౌట్ క్రియేట్ చేయడానికి కామా ఇచ్చి ఇక్కడ ఇంకొక పాత్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్
షాపింగ్ పేరుతో ఒక రౌట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా వ్యూస్ నుంచి మనకి ఈ ఫంక్షన్లో ఉన్న ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి వ్యూస్ ఫైల్లోకి వచ్చి ఇంకొక ఫంక్షన్ తీసుకొని షాపింగ్ పేజ్ అని ఒక పేరు ఇచ్చారు. అయితే ఇది క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం స్మాల్ లెటర్స్ కూడా ఇలాగా యూస్ చేయొచ్చు. షాపింగ్ పేజ్ అని ఒక ఫంక్షన్ తీసుకొని పారామీటర్ కింద రిక్వెస్ట్, అలాగే ఈ ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ రిటర్న్ HTTP రెస్పాన్స్. ఈ రెస్పాన్స్కి కోడ్స్లో వెల్కమ్ టు షాపింగ్ అని రాశాను. దీన్ని సేవ్ చేసి ఇప్పుడు URLలో ఉన్న వ్యూస్కి డాట్ నోటేషన్తో మన ఫంక్షన్ పేరేంటి షాపింగ్ పేజ్. దీన్ని ఇలా పాస్ చేసిన తర్వాత అలాగే ఈ రౌట్స్కి ఇండివిజువల్గా మనం ప్రతి ఇండివిజువల్ రౌట్స్కి పేర్లు కూడా పెట్టచ్చు. అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రౌట్కి షాపింగ్ అని ఒక పేరు పెట్టారు. సో ఇలా నేమ్ కూడా డిఫైన్ చేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన తర్వాత మన బ్రౌజర్లోకి వచ్చి ఈ హోమ్ ప్లేస్లో షాపింగ్ అని ఎండ్ పాయింట్తో ఈ URLని హిట్ చేస్తే చూడండి వెల్కమ్ టు షాపింగ్ అని వచ్చింది. సో ఇలాగా మనం ఇండివిజువల్ రౌట్స్ అనేవి ఈ వ్యూస్ అనే ఫైల్ లోపల ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్స్ నుంచి అవుట్పుట్ అనేది ఇలా రౌట్ హిట్ చేసినప్పుడు రిటర్న్ చేయొచ్చు.